కాఫీ తాగు. చేదు కాఫీ. కాఫీ. వాట్ హ్యాపెన్ టు యూ? నా కోసం ఎదురు చూస్తున్నావా? నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావు కదా చేదు కాఫీ. అందుకే ఆఫీస్ నుంచి వచ్చేసావు కదూ. ఏంటి ఏం మాట్లాడవు? నా కోసం ఇల్లంతా వెతికావా? మరి నీ ముందుకొస్తే మాట్లాడవే. Come on, చేదు కాఫీ, స్పీక్ సంథింగ్. మాట్లాడే ముందు ఈ కాఫీ తాగు. తప్పైపోయింది అయ్యగారు, కాఫీ చేజారిపోయింది. అయ్యగారు, వేడివేడిగా ఇప్పుడు ఇంకో కాఫీ తీసుకొస్తాను. గుడి ఎడమైతే పొరపాటు లేదోయ్. ఓడిపో గోవింద కృష్ణ హరి గోపాల జయ జయ, రాధారమణ హరి గోపాల జయ జయ. బాయ్ చిన్నత్త. బాయ్ బాయ్ చెల్లి. ఇప్పుడు ఏం చెప్పాలి వీడికి? చెప్పిన తర్వాత వాడు రియాక్ట్ అయ్యాడనుకో, అనవసరంగా లేనిపోని గొడవ. ఇప్పుడు ఎలాగైనా కన్విన్స్ చేయాలి. సూర్య, నాన్న సూర్య, ఏంట్రా ఆఫీస్ నుంచి ఎప్పుడో వచ్చేసావంట? కాఫీ ఇస్తుంటే కుప్పి మీద చిరాకు పడ్డావంట. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. నేను నమ్మనురా, ఏదో ఉంది. లేకపోతే ఆఫీస్ నుంచి ఇలా మధ్యలో ఇంటికి రావు. రే, నిన్ను చూస్తుంటే దేని గురించో ఎవరి గురించో చాలా బాధపడుతున్నట్టుగా ఉంది. లేనిపోని ఊహించుకోకమ్మా. రే, నేను నీ తల్లినిరా. నీ మనసు గురించి నాకు తెలీదా? అయినా తల్లిని నాతో చెప్పడానికి ఏంటి నీ అభ్యంతరం? బిజినెస్ అన్నాక సవా లక్ష టెన్షన్లు ఉంటాయి. ఆఫీస్ విషయం కాదురా, ఇంకేదో ఉంది. అదే లేదమ్మా. సర్లే, ఎంత అడిగినా నువ్వు చెప్పవులే, నాకు అర్థమైంది. కానీ సూర్య, కనీసం నేను చెప్పేదైనా వినరా? అసలు మనం తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు. సూర్య, లేదు, నువ్వు అసలు దొరకవు. నీతో ఇప్పుడు మాట్లాడాల్సిందే. సరే, ఏంటో చెప్పు. శామ్ విషయంలో నీ ప్రవర్తన అస్సలు నాకు నచ్చడం లేదురా. అంటే? రే, శామ్తో కాస్త సరదాగా ఉండొచ్చు కదరా. అంటే ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ తనని నవ్విస్తూ తనకి దగ్గర కావచ్చు కదరా. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంది? అవునరా. అసలు అసలు అందమైన ఆడపిల్ల అలా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే
బుద్ధుళ్ళ నీకేం పట్టనట్టుంటావేంటి సూర్య? తనకు దగ్గర కావాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో నీకేం తెలుసమ్మా? అర్ధాంతరంగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది కూడా తన కోసమే. ఈ రోజుల్లో నీ వయసు కుర్రాళ్ళు ఎలా ఉంటున్నారు, నువ్వెలా ఉంటున్నావు ఒక్కసారి ఆలోచించు. మా నాకు తెలుసమ్మా. ఏం తెలుసురా నీకు? నీకేం తెలీదు. ఒక ఆడపిల్లతో ఎలా ఉండాలో నీకు తెలిస్తే నాకీ కంఠశోష ఎందుకు? ఇదిగో సూర్య, శామ్ని నేను అమెరికా నుంచి ఇక్కడ దాకా రప్పించింది నీకు తనకి ముడి పెట్టడానికే. నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. శామ్కి నువ్వు దగ్గర కావాలి అంతే. ఓకే, చెప్పావు కదా, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. చాలా ఆలోచించడం కాదు, నేను చెప్పింది ఆచరణలో పెట్టు. అది గుర్తుంచుకో. గుర్తుంచుకో. ఏంటి గుర్తుంచుకునేది? నేను ఒక్క అడుగు ముందుకేస్తే తను 10 అడుగులు వెనకేస్తాను. గుర్తుంచుకోవాలంటే గుర్తుంచుకోవాలి. ఇంతకీ శ్యామ్ ఏమైనట్టు?
శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా పరుగులు తీస్తూ అలసిన ఉన్నది నేను ఇరు తీరాలో దేనికి చేరువ కాను నిదురను దాటి నడిచిన బొక్కల నేను ఇరు కన్నుల్లో దేనికి సొంతం కాను నా ప్రేమే నేస్తం అయ్యిందా నా సగమేతో ప్రశ్నగా మారిందా నేడి బంధానికి పేరుందా ఉంటే విడదీసే వీరుందా కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ అత్తయ్య గారు పిలిచారట ఏమైనా కావాలా? అవును కావాలి. ఏం కావాలి? నిజం. అర్థం కాలేదు. ఏమైంది? దేని గురించి మీరు అడిగేది? ఎందుకలా అరుస్తున్నావని అడుగుతున్నాను. నేనా? నేను విన్నాను జయంతి, కానీ సరిగ్గా వినపడలేదు. అసలు ఏం జరిగిందో మీరెందుకెలా అడుగుతున్నారో? సూర్య మీద అరుస్తున్నావు కదా? అబే నేను అరవట్లేదు అత్తయ్య గారు, మాట్లాడుతున్నాను. మాటకి అరుపుకి నాకు తేడా తెలీదా జయంతి? అంటే అది ఓ, జరగకూడదు ఏమైనా జరిగిందా? అబే ఏం లేదు అత్తయ్య గారు. సూర్య ఈ మధ్యన అదులా ఉంటే ఏంట్రా ఏమైంది అని అడుగుతున్నానంతే. అంతేనా? చూడమ్మా జయంతి, నీ మనసులో ఏదో పెట్టుకుని ఇంకేదో చెప్తున్నావు అనిపిస్తుంది నాకు. అత్తయ్య గారు మీ దగ్గర దాపరికం ఎందుకు? అక్క చేస్తున్న పనులు నాకే నచ్చడం లేదు. ఏం చేస్తుంది? శామ్ విషయంలో చాలా చాలా చేస్తోంది. శామ్ విషయంలోనా? అత్తయ్య గారు కావాలని చేస్తుందో, కలుపుకోవడం కోసం చేస్తోందో, శామ్ని నన్ను విడదీయాలని చూస్తోందో, నన్ను ఉడికించడానికి చేస్తోందో, మొత్తానికైతే ఏదో చేస్తోంది. అదే ఏం చేస్తుంది? అంతెందుకు, నిన్న మొన్నటిదాకా శామ్ ఏం చేసినా ఏం చెప్పినా తప్పుపట్టేది. శామ్ మాట్లాడితే చాలు తన గొంతు నొక్కే ప్రయత్నం చేసేది. అంతెందుకు, మీ ముందే శామ్ని అక్క ఎన్నెన్ని మాటలంది. నిజమేనమ్మా,
కానీ ఇప్పుడు అభిమానంగానే ఉంటుంది కదా. అదే అత్తయ్య గారు, ఇంతలో దురాభిమానం కాస్త అభిమానంగా ఎలా మారిందా అని. ఒకప్పుడు శామ్ ఉనికి గిట్టని అక్క, ఇప్పుడు ఊరికూరికే శామ్ కాఫీ తాగుతావా, శామ్ తిన్నావా, శామ్ నీకో స్వీట్ చేసి పెట్టినా అని శామ్ మీద అతి శ్రద్ధ చూపిస్తూ ఎక్కడలేని ప్రేమ వలకబోస్తోంది. ఒకప్పుడేమో రాజీ శామ్ ని తిడుతోందని బాధపడ్డావు, ఇప్పుడేమో ప్రేమగా దగ్గరికి తీసుకుంటుందని బాధపడుతున్నావు. లేదత్తయ్య గారు, నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. అక్కలా ప్రవర్తించడం వెనుక ఏదో కుట్రుందని నేను అనుమానం. కుట్రా? అవును. అనుమానం కా జయంతి, దీని అసూయ అంటారు. పోనీ అలాగే అనుకోండి. అది ఎందుకు? ఎక్కడో సప్త సముద్రాల అవతల అమెరికాలో ఉన్న పిల్లని పని కట్టుకొని నేను ఇక్కడికి రప్పించింది దేనికి అత్తయ్య గారు? శామ్ ని సూర్యకి కట్టబెడదామనే కదా. ఇంత కష్టపడి నేను ఆ పిల్లని రప్పిస్తే అక్క శామ్ విషయంలో ఇంకో రకంగా ఆలోచిస్తోంది. కావాలని చంద్రని శామ్ ని దగ్గర చేయాలని చూస్తోంది. నవ్వుతారేంటి అత్తయ్య గారు? నా మాటలు మీకు నవ్వు తెప్పిస్తున్నాయా? నా బాధను అర్థం చేసుకుంటారనుకుంటే ఏంటి అత్తయ్య గారు ఇది? నిజం చెప్పనా? చెప్పండి. జయంతి, నీ మాటలు నిజంగానే నవ్వు తెప్పిస్తున్నాయి. అమాయకత్వంతో అంటున్నావో అవివేకంతో అంటున్నావో నాకు అర్థం కావడలేదు, కానీ నీ మాటలు నిజం కాదు. రాజీ దూకుడుగా మాట్లాడుతుంది, దురుసుగా ప్రవర్తిస్తుంది, కానీ దురాలోచన మాత్రం చేయదు. లేదత్తయ్య గారు, తన గురించి మీకు తెలీదు. చూడమ్మా జయంతి, నువ్వు నాకు కోడలివి మాత్రమే, రాజీ నాకు మేనకోడలు కూడా. ఆ అమ్మాయి గురించి నాకంటే నీకే బాగా తెలుసా? ఇలా చూడు జయంతి, ఊపిలోకి దిగుతున్న పద్మ జీవితాన్ని శామ్ రక్షించింది. ఆ కృతజ్ఞతతోనే రాజీ శ్యామ్ని అందరికంటే మిన్నగా చూసుకుంటుంది. అంతకు మించి ఇంకేం కాదు. ఒకటి గుర్తుంచుకో, ఆడపిల్ల మనసు ఒకరిని ఇష్టపడితే ఆ మనసుని ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి నువ్వు ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనసులో ఏ దిగులు పెట్టుకోకు. అయ్యో, ఈవిడ కూడా ఏం అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతుంది. ఏం చేద్దాం ఇప్పుడు? సూర్యని అక్కడికి తీసుకెళ్తే ఇంటికొచ్చి ఇంతసేపు అయింది, శామ్ ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందని ఒక్క మాటైనా అడుగుతాడేమో అని ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నా. ఇక లాభం లేదు, వీడడగడు. నేనే శామ్ మీ పెద్దమ్మ ఆ చంద్రతో కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళిందని నేనే చెప్పాలి. అప్పటికి కాని వీడు కళ్ళు తెరవడు. కానీ ఎలా చెప్పడం? పని కట్టుకుని చెప్తే బాగుండదు. ఎలా చెప్పాలి? సూర్య పద పద వెళ్ళాలి. బట్టల షాప్ కి వెళ్ళి ఈ చీరకి మ్యాచింగ్ జాకెట్ పీస్ కొనుక్కోవాలి. దానికి నేను రావాలా? నువ్వు కాక ఇంకెవరొస్తారా? ఇప్పుడు కాదమ్మా, సాయంత్రం వెళ్దాం. ఇప్పుడు ఏమైందని? ఖాళీగానే కదా ఉన్నావు. ఖాళీగా ఎక్కడున్నాను? ఇంటికొచ్చి ఇంతసేపు అయింది, శ్యామ్ కనిపించలేదని నేను టెన్షన్ పడుతుంటే. ఆలోచిస్తావేంట్రా? పద. సాయంత్రం వెళ్దామని చెప్తున్నాను కదమ్మా. పోరా, నేనెప్పుడేది అడిగినా ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు. ఇందాక శామ్ వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళతో వెళ్లకుండా తప్పు చేశాను. ఏంటమ్మా అన్నా? శామ్ వాళ్ళు వెళ్తున్నప్పుడు వెళ్తే బాగుండేది అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళారు? పద్మ వాళ్ళ ఆయన 16 రోజుల పండగకు వస్తారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టాలి. ఆ బట్టలు కొనడం కోసమని షాపింగ్ మాల్ కి వెళ్లారు. ఏంటమ్మా, రా షాపింగ్ వెళ్దాం. దొంగ వెధవ, శామ్ పేరు చెప్పగానే పద పద అంటున్నాడు. శామ్ మీద ఎంత ప్రేమో.
అమ్మా ఆ, 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 ఏంటి ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. అబ్బా, సాయంత్రం వెళ్తా ఉన్నావు కదరా